Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Android Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం రెండు టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటి టాపిక్ ఎక్సెస్ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఫర్టిలిటీ సమస్యలు రావచ్చా అని ఒక క్వశ్చన్. సెకండ్, స్పర్మ్స్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దానికి మనం ఏం చేయాలనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఎక్సెస్ మాస్టర్బేషన్ అంటే చాలామంది ఇది ఒక అపోహ అండి. ఎంత ఎక్కువ మాస్టర్బేట్ చేసుకున్నా కానీ స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్స్ లేదు. జనరలీ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు మాస్టర్బేషన్ చేసుకుంటే ఆ ఫస్ట్ ఎజాక్యులేట్లో స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో మాత్రమే మాస్టర్బేషన్ కొద్దిగా అవాయిడ్ చేయండి. సెక్స్లో ఎక్కువగా పాలు పంచుకోవడమే బెటర్. ఎందుకంటే మాస్టర్బేట్ చేసిన సడన్గా ఈరోజు మాస్టర్బేట్ చేసుకున్నారు, సో మేజర్ మనకి ఏదైతే స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కావాలో అది ఇవాళ వేస్ట్ అయిపోతుంది. సో ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో మాస్టర్బేషన్ని అడ్జస్ట్ చేసుకోండి తప్ప మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ లేవు. సో ఇది జస్ట్ ఒక అపోహ, దాని గురించి మర్చిపోండి. రెండో టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేస్తుంది ఏంటంటే స్పర్మ్స్లో ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ స్పర్మ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది. సో మొదటిగా స్పర్మ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలిసేది ఏంటంటే మనకి సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు తెలుస్తుంది, లేకపోతే సెమెన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ. ఈ రెండు టెస్ట్ చేయడం. బేసిక్ సెమెన్ అనాలిసిస్లో పస్ సెల్స్ అని ఉంటాయి. ఈ పస్ సెల్స్ జనరలీ 5 లోపట్ల ఉంటే ఎటువంటి సమస్య లేదు. 5 కంటే ఎక్కువ ఉంది అంటే దేర్ ఈజ్ సమ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ ఏంటి అనేది చూడడానికి సెమెన్ కల్చర్ చేస్తాము. ఏ యాంటీబయాటిక్స్ వాడితే కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుందో ముందే తెలిసిపోతుంది కాబట్టి ఆ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాం. సో కామన్గా సెమెన్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా కారణాలు తీసుకుంటే చాలా వరకు జనరలీ టెస్టిస్ నుంచి వచ్చే పైప్ వచ్చి డైరెక్ట్ మీకు అంగం లోపట్ల ప్రాస్టేట్ దగ్గర ఎజాక్యులేటెడ్ డక్ట్ అని ఉంటుంది, అక్కడ ఓపెన్ అవుతుంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్రాస్టేట్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఎజాక్యులేటెడ్ డక్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే నార్మల్ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కూడా ఈ ట్యూబ్ ద్వారా మీ టెస్టిస్కి రీచ్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, స్పర్మ్ జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే స్పర్మ్ కంప్లీట్గా స్పర్మ్స్ లోపల డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లైవ్ కంటే డెత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేసిక్లీ ఆ ఇన్ఫెక్షన్ ఏంటో ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి. సో ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఫస్ట్ బేసిక్గా స్పర్మ్ కౌంట్ ఎప్పుడైనా చెక్ చేసినప్పుడు పస్ సెల్స్ ఉన్నాయంటే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడం బెటర్. సో బేసిక్ యాంటీబయాటిక్స్ ఒక జనరలీ ఆండ్రాలజిస్ట్ ఇచ్చే కామనెస్ట్ యాంటీబయాటిక్స్ మేము చూసినట్టయితే డాక్సిసైక్లిన్ కానీ, లివోఫ్లాక్సిసిన్ కానీ వెరీ కామన్గా ఇస్తుంటాం. ఇది ఒక 15 days వాడితే డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ శాతం యూరినరీ ట్రాక్ట్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్సే ఎక్కువ ఉంటాయి కాబట్టి యూరిన్లో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి. కానీ ఒక్కటి ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఒక 15 days యాంటీబయాటిక్స్ వాడితే ఆటోమేటిక్గా ఈ పస్ సెల్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 15 daysలో కూడా ఇంప్రూవ్మెంట్ రాకపోతే ఇంకో 15 days కూడా యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. సో అప్పుడు జనరలీ సెటిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి పస్ సెల్స్ తగ్గిపోయినాయి అనుకోండి, పస్ సెల్స్ నార్మల్ అయిపోతే మళ్ళీ స్పర్మ్ కౌంట్ నార్మలైజ్ కావడానికి ఒక 3 months పడుతుంది. ఎందుకు 3 months అంటామంటే ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ కావడానికి ఒక 65 days to 72 days పడుతుంది కాబట్టి. సో ఇలా చూసుకున్నప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేది జనరలీ 3 months తర్వాతనే కనబడుతుంది. సో ఎక్సెస్ మాస్టర్బేషన్ వల్ల ఇన్ఫర్టిలిటీ రాదు. ఇంకోటి స్పర్మ్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే పస్ సెల్స్ ఎంతున్నాయో చూసుకోవాలి. 5 కంటే ఎక్కువ పస్ సెల్స్ ఉంటే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం చాలా బెటర్. అలా 15 days వాడితే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. కానీ కంప్లీట్గా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించడానికి ఒక 3 months సమయం పడుతుంది కాబట్టి ఆ టైంలో ఒక యాంటీ ఆక్సిడెంట్తో పాటు ఒక వాడితే ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సో భయపడాల్సిన అవసరం అసలుకే లేదు. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్లో తెలియజేయండి, ఆర్ వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ.